శాంతి. ఈరోజు ప్రపంచమంతటా ఏ పండుగ జరుపుకుంటున్నాము? హ్యాపీ క్రిస్మస్. అయితే రాజయోగ మార్గంలో ఈ ఎపిసోడ్స్ వాచ్ చేసే ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటేనే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి వచ్చేసి క్రిస్మస్ ట్రీ, రెండవది శాంటా క్లాస్. శాంటా క్లాస్ గురించి మనందరికి తెలుసు. పిల్లలకు ఈ విధంగా చెప్తారు, మీరు ఏదైనా కోరండి, శాంటా క్లాస్ తప్పనిసరిగా మీ కోరికలను పూర్తి చేస్తాడు అని. అసలు దీని వెనుక అర్థం ఏముంది? దీని ఆధ్యాత్మిక రహస్యం ఈరోజు చూద్దాము. శాంటా క్లాస్ని వృద్ధుడు రూపంలో చూపెడతారు. ఇంకా వారి డ్రెస్ కూడా ఎర్రగుంటుంది, కానీ వారు మాత్రము వృద్ధుడుగా చూపెడతారు. అసలు శాంటా క్లాస్ అంటే ఎవరు? మన కోరికలు పూర్తి చేసేది ఎవరు? ఏ మనిషి మన కోరికలు పూర్తి చేయడు కదా. పరమాత్ముడే మన అందరి యొక్క కోరికలను పూర్తి చేస్తాడు. ఆ పరమాత్ముడు ఎలాగున్నాడు? జ్యోతి బిందు స్వరూపుడు. ఇంకా వారు ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క తనువు ద్వారా ఈ కలి అంతిమ సమయంలో లాస్ట్ ఫేజ్లో అన్నమాట. అందుకోసమే సంవత్సరం యొక్క లాస్ట్లో డిసెంబర్ 25 అంటే సంవత్సరం యొక్క లాస్ట్లో ఈ పండుగ ఉంది. ఇది కూడా కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్ముడు ఈ సృష్టిపై అవతరించి ప్రజాపిత బ్రహ్మ వారి యొక్క వృద్ధ తనువు ద్వారా మన అందరికీ ఎటువంటి జ్ఞానము యోగం నేర్పిస్తున్నారంటే, ఈ జ్ఞానము యోగం ద్వారా ఎన్నో జన్మల గురించి జన్మల గురించి మన కోరికలు అనేటివి పూర్తిగా అవుతాయి. అసలు 3 మాటల్లో మన కోరికలు చెప్పుకోవాలంటే ఏం అడగాలి? కొన్నిసార్లు భగవంతుడు ఏమంటాడంటే, అసలు మీకు ఏం అడగాలని కూడా తెలియదు, ఎలా అడగాలని కూడా తెలియదు, ఎంత అడగాలని కూడా తెలియదు. నిజమా కాదా? ఎంత గురించి ఎప్పుడు వరకు గురించి అడగాలి అది కూడా మనకు తెలియదు. అయితే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా బాబా యొక్క బ్లెస్సింగు, ఈ విషయాలు పరమాత్ముని నుంచి మనకు ఎటువంటి ప్రాప్తులు అవుతాయి బ్లెస్సింగ్ రూపంలో, అవి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి బ్లెస్సింగ్ ఈరోజు ఈ విధంగా ఉంది. తనువు యొక్క ఆరోగ్యము, మనసు యొక్క సంతోషము మరియు ధనము యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవంతులు కండి. ఇంకేం కోరేది ఉంది మీకు? అయితే క్రిస్మస్ నాడు అందరికీ పరమాత్ముని వరదానము, పరమాత్ముడి నుంచి బ్లెస్సింగు, తనువు మనసు ధనం అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఎంత చక్కని వరదానము ఈరోజు పరమాత్ముడిని మనకు లభించింది. చూడండి, 3 ముక్కల్లోనే ఇంకా అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అందుకోసము తనువు యొక్క ఆరోగ్యము, దాంతోపాటు మనసు యొక్క సంతోషము, ధనము యొక్క సమృద్ధి. ఇంకా ధనం అంటే ఏంటి? జస్ట్ స్థూలంగా ధనం అనేది కాదు, పరమాత్ముడు ఇచ్చే జ్ఞానం అనేది, ఈ జ్ఞాన ధనం అనేది దీంట్లో మనం సమృద్ధంగా అవుతే మనసు యొక్క సంతోషం వచ్చేస్తుంది, తనువు యొక్క ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది. అటువంటిది పరమాత్ముని జ్ఞానము. అయితే పరమాత్ముని ఈ జ్ఞానం అనేది వింటూ రాజయోగ మార్గంలో నడుస్తూ మీరు ఎల్లప్పుడూ గురించి తనువు మనసు ధనము ఏ విధంగా భగవంతుడు ఈరోజు మనకు వరదానం ఇచ్చారో ఎల్లప్పుడూ గురించి జన్మల గురించి ఈ అనుభూతిని పొందుతారు. ఇంకా ఈ విధానము, ఈ పద్ధతి ద్వారా, రాజయోగం యొక్క పద్ధతి ద్వారా ఎల్లప్పుడూ గురించి భాగ్యవంతులు అవుతారనేది కోరుతూ
మళ్ళీ అందరికీ మెరీ క్రిస్మస్. ఓం శాంతి.